మొదటి మాట మనము ధ్యానించుకున్నాం. రెండవ మాటగా ధ్యానించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి చందన మరి రెండవ మాట ధ్యానించుచుండగా మనమందరము ఏకీభవిద్దాం. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు రెండవసారి పలికినటువంటి మాట లూకాసు సువార్త 23వ అధ్యాయము 43వ వచనములో, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. హల్లెలూయా. ప్రభువు చివరిగా మాట్లాడినటువంటి 7 మాటల్లో రెండవ మాట. ఇది ఎవరితో మాట్లాడాడంటే అదే లూకాసు సువార్త అదే 23వ అధ్యాయంలో మరి 32వ వచనం చూస్తే, మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి, వారు నేరము చేసిన వారు. వారు ఎవరంట? యేసు ప్రభుతో పాటు ఇంకొక ఇద్దరు దొంగలను కూడా శిక్ష వేశారంట. వారు ఎవరంట? నేరం చేసినటువంటి దొంగలు. వీరిని కూడా యేసు ప్రభుతో పాటు ఒకరిని కుడిపక్క ఒకరిని ఎడమ పక్క, మధ్యలో యేసు ప్రభుని ఆ గొలియాతు అనేటువంటి కొండ మీద సిలువ వేశారు. అయితే ఈ సిలువ వేసినటువంటి సందర్భంలో ఒక పక్కన్నటువంటి వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం ఆ మాట ధ్యానించుకుందాం. దీంట్లోనే లూకాసు సువార్త 23వ అధ్యాయము 39వ వచనములో, వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకునుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండో వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. మాట్లాడకూడదమ్మా, వింటా ఉండాలి. కొద్ది నిమిషాలు మాట్లాడుతూ ఉండాలి, వినాలి. ఇక్కడ దేవుని మాటలు వినాలి. మధ్యలో మాట్లాడితే ఏమవుతుందంటే మిగతా వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతారు. మనం దేవుని మాటలు మాట్లాడేటప్పుడు మాట్లాడకూడదు. హల్లెలూయా. అయితే యేసు ప్రభుతో పాటు ఇద్దరు దొంగల్ని శిక్ష వేస్తూ ఉన్నారు. శిక్ష వేస్తున్నటువంటి సందర్భంలో ఇద్దరు దొంగల్లో ఒక దొంగ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నీవు క్రీస్తువే కదా, నీవు క్రీస్తువే కదా అని అంటే, ఆల్రెడీ ఆయన అద్భుతాలు ఆశ్చర్యాలు చేశాడు కనుక అవి తెలుసు, వాళ్ళకి తెలుసు కనుక ఆయన ఏమంటున్నాడంటే, నీవు దేవుడివే కదా, నిన్ను నీవు రక్షించుకుని ముందు ఏమంటున్నాడు, నిన్ను నువ్వు రక్షించుకుంటున్నావు, రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు, నీతో పాటు మమ్మల్ని కూడా రక్షించు. అయితే అని మాట్లాడినటువంటి ఒక వ్యక్తి, ఒక పక్కన ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు, ఒక దొంగ అని మాట్లాడుతూ ఉన్న సందర్భంలో ఈ పక్క రెండో వ్యక్తి అంటున్నాడు, వానిని గద్దించి, రే గమ్ముగా ఉండరా, నువ్వు నేను ఈ శిక్షను అనుభవించేదానికి కరెక్టే, ఎందుకంటే మనము నేరం తప్పు చేసాం కనుక మనకి ఈ శిక్ష వేస్తున్నారు, అది కరెక్టే. మరి ఆయన ఏ పాపము చేయలేదు అంటే, ఇక్కడ 2 రకాల మనుషుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎన్ని రకాల మనుషులు? 2 రకాల మనుషులు. ఒక మనిషి ఇంకా బ్రతకాలని ఆలోచిస్తూ ఉన్నాడు,
ఎగతాళి చేసేటువంటి మనిషిగా ఉన్నాడు. తన జీవితంలో ఆశ కలిగి ఉండాలని అనుకుంటున్నాడు. ఇంకొక వ్యక్తి బ్రతికిన కాడికి బ్రతికాను, దొంగతనాలు చేశాను, తప్పులు చేశాను, మర్డర్లు చేశాను, సచిన కాడికి చేసిన కాడికి ఈ బతుకు చాలు, ఇంకా ఈ ప్రాణం పోతే ఇంక ఈ తప్పులేం చేయను, పోతా పోతా మంచి ఆయన పక్కనే పోతున్నాను, ఆయన ఒకసారి ఆయనతో మాట్లాడయ్యా నన్ను కూడా అనని తను ప్రాయశ్చిత్త పడుతూ ఉన్నాడు. ఆయన ఏం పడుతూ ఉన్నాడంట? మారు మనసు పొందుతున్నాడు. అంటే పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. ఏమవుతూ ఉన్నాడు? పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. ఒప్పుకుంటున్నాడు తన ఒప్పుని, తన తప్పుని ఒప్పుకుంటున్నాడు. ఒక పక్కనే అతను ఒప్పుకోవట్లా. ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు దేవుడివే కదా, నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించు, కిందకు పోయి ఇంకొక నలుగురిని చంపేసి వస్తా, ఇంకో 4 ఏళ్లలో దొంగతనాలు చేస్తా. అంతేనా? కొంతమంది బ్రతకాలనుకుంటూ ఉంటారు. ఏమని? ఎందుకని? నేను ఇంకా బంగారం సంపాదించాలి, నేను ఇంకా డబ్బులు సంపాదించాలి, నేను కోట్లల్లో ఉండాలి, బిల్డింగుల్లో ఉండాలి, కారులో తిరగాలి. ప్రాణం పోతుంటే తొందరగా ప్రాణం వదలరు. వదలాలంటే బాధ వాళ్ళకి. ఏమ్మా వృధాగా పోయి వేస్తుంది నా ప్రాణం, నేను అనుభవించాల్సినని అనుభవించలేకపోతున్నానే అని ఆ శరీరం మీద మక్కువ, ఆ శరీరం మీద ప్రేమ, ఆ లోకంలో ఉండేటువంటి ఇంకా అనుభవించాలని. ఈ పక్క దొంగ కూడా అలాగే అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? నేను ఇంకా అనుభవించాలి, నేను ఇంకా సంపాదించాలి, నేను ఇంకా ఒక 10 మందిని చంపేయాలి, ఇంకొక 10 ఇల్లులు దొంగతనాలు చేయాలని చెప్పి నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించని ఒక పక్క దొంగ ఎగతాళి చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొక పక్క దొంగ ఏమంటే, రే బుద్ధిమాలనాడా, గమ్ముగా ఉండరా, ఇప్పుడు దాకా చేసిన పాపాలు చాలురా, ఏ పాపం చేయనటువంటి యేసు క్రీస్తు మధ్యలో మనం చచ్చిపోతున్నావురా, ఇంకా సిగ్గు రాలేదురా నీకు, ఇంకా బుద్ధి రాలేదురా, ఇంకా పాపం చేయాలనుకుంటున్నావు నువ్వు అరే గతమవుతున్నాడు. ఎందుకని? తన మనసు మారింది, తను పశ్చాత్తాపడుతున్నాడు. తను ఏం చేస్తున్నాడు? చేసింది అంతా ఒప్పుకుంటున్నాడు. నేను పాపం చేశానయ్యానే. ఈ రోజుల్లో మనం కూడా మనం చేసిన పాపాలు ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే ఈ పక్క దొంగతో అల్లా దేవుడు నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటానని ఇక్కడ పశ్చాత్తాపడినటువంటి వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నిన్ను నాతో కూడా రేపు పరదేశిలో జ్ఞాపకం చేసుకుంటాను. హల్లెలూయా. నీవు పరదేశిలో జ్ఞాపకం చేయబడాలంటే ముందు నువ్వు రక్షణలోకి రావాలి. నువ్వు ఒప్పుకోవాలి ముందు నీ తప్పుల్ని. ఒప్పుకోం సామాన్యంగా, నేను ఏ తప్పు చేయట్లేదు అంటాం. ఇంకా నేను బ్రతకాలంటావు ఈ లోకంలో, ఇంకా ఈ లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యాలు, ఆ భోగాలు అనుభవించాలనుకుంటావు నువ్వు. ప్రభువుని అదే అడగతాం మనం, అవునా? అదేనా? తొందరగా తీసుకోపోగాక నాయన, నన్ను తొందరగా తీసుకోకపోతే మరి ఇంకా నేను ఇక్కడ చేయాల్సినవి చాలా ఉన్నాయి, అన్నీ చేయాలి. అందుకే పౌలు అంటాడు, నేను ఆగలేకుండా నన్ను తొందరగా తీసుకోపో అన్నాడు పౌలు. ఏమన్నాడు? నేను ఈ శరీరంతో ఈ ఆత్మతో మధ్యలో కొట్టిమిట్టాడుతున్నా. ఎందుకంటే శరీరం ఒక పక్క ఆశలు కావాలి, కోరికలు కావాలి, ఈ కావాలంటా ఉంది నా శరీరము. కానీ నా ఆత్మాత్మ ప్రభువు కొరకే జీవించాలంటుంది. నేను ఆగలేకుండా నన్ను తొందరగా. అందుకే అంటున్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మరణించటంలో నీకేమీ ఇబ్బంది లేదు. నేను బ్రతికేయాలని రోజుల వరకు దేవుడు బ్రతికిస్తాడు. కానీ నువ్వు ఏ ఆశతో బ్రతకాలంటే దేవుని మీద విశ్వాసముతో నువ్వు బ్రతకాలి. ఎలా బ్రతకాలి? దేవునితో విశ్వాసముతో బ్రతకాలి. నువ్వు ఎలా రక్షించబడతావు అని అంటే, నువ్వు నీ యొక్క పాపాలు ఎలా ఒప్పుకోబడతాయంటే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు ధ్యానించుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాల్లో ఏం మాట్లాడుతున్నాడు దేవుడు మనం ధ్యానించుకుందాం. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. హల్లెలూయా.
నువ్వు రక్షణలోకి వస్తున్నావు అని అంటే నీలో పశ్చాత్తాపం ఉంటే, అంటే నీలో విశ్వాసం ఉంటేనే. నీలో విశ్వాసము ద్వారా అయ్యా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని నీవే నా దేవుడివి, నీవే నా నమ్మదగిన వాడివి, నా పాపాలను కడిగేటువంటి వ్యక్తివి నీవే అని నువ్వు ఎప్పుడైతే విశ్వాసముతో దేవుణ్ణి అడుగుతావో ఆయన కృప చేత నీవు రక్షించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడ దొంగ బాప్తిసం తీసుకోలేదు, అయినా పరదేశంలో అతనికి స్థానము ఏర్పాటు చేయబడ్డది. ఎలా ఏర్పాటు చేయబడ్డది? ఆయన మనసులో పశ్చాత్తాపడ్డాడు, ఒప్పుకున్నాడు నేను తప్పు చేశాను అంటున్నాడు దొంగతో. రే బుద్ధిమాలినోడా, మనమన్నా తప్పులు చేశాం, ఈ శిక్ష మనకు కరెక్టే, మనం చేసిన తప్పుకి శిక్ష పడుతుంది మనకి. ఆయన ఏ పాపం చేయలేదురా, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకు మాట్లాడిన చేత అవుతుందా? అయ్యా నన్ను క్షమించయ్యా, నీతో పాటి నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో, ఇప్పటి వరకు నేను తప్పులు చేశాను ప్రభువా, నన్ను క్షమించు అని మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోం. ఎందుకు ఒప్పుకోం? మా మనసు ఇంకా పాపం చేయాలంటుంది, మన మనసు ఇంకా పాపం చేయాలి. అందుకే తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 3-7 వచనాలు చూస్తే, తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3-7 వచనాలు చూద్దాం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకు భోగములకు దాసులమై ఉండి దుష్టత్వమునందు అసూయందు కాలము గడుపుచు అసహ్యులమై ద్వేషించుకుంటూ ఉంటుంది. కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుడ ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు, హల్లెలూయా, ఆయన ప్రేమ ప్రత్యక్షమైంది ఎక్కడ? యేసు ప్రభు సిలువలో చూపిస్తున్నటువంటి ప్రేమ, కలవరి ప్రేమ, రక్త ప్రేమ, గాయపరచబడినటువంటి ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలకముగా కాక అతని కనికరమము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధ ఆత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయడం ద్వారాను మనము రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ బట్టి దానికి మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. హల్లెలూయా, హల్లెలూయా. మునుపు మనం ఎలా ఉన్నామంటే అవిధేయులుగాను, అవివేకులుగాను, మోసపోయిన వారుగాను, దురాశలకు భోగాలకు దాసులమై ఉన్నామంట. దుష్టతనానికి, అసూయకు కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుకుంటూ ఉన్నామంట. ఇప్పుడు ఒకప్పుడు అలా ఉన్నటువంటి మనలను ఆయన కృప చేత, సిలువ ప్రేమ చేత, ఆయన ప్రేమ మనలో, ఆయన అంటున్నాడు మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షత వల్ల మనము రక్షణలోకి వచ్చాము. హల్లెలూయా. ఈ రోజు నువ్వు మళ్ళా రక్షించబడాలంటే నీవు పశ్చాత్తాపడితేనే, ఆ దొంగ ఏ విధంగా నీవు పశ్చాత్తాపడ్డాడో ఆ విధంగా నువ్వు చేసిన తప్పులు పశ్చాత్తాపడితే ఖచ్చితముగా నీవు నేడు పరదేశిలో ఆయన ప్రేమ చేత, మరి ఆయన కృప చేత నీవు ఎంచబడతావు. హల్లెలూయా. నీవు రక్షించబడతావు. మరి ఎంతమంది మన తప్పులని ఒప్పుకుంటున్నాము? మనం పశ్చాత్తాపము కలిగి ఉంటున్నామా?
రెండో మాట ఏమని పలుకుతున్నాడంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దేవుడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవు. దేవుడు ఈ రోజు నీతో మాట్లాడు, నీవు పరదేశంలో ఉండాలి అని అంటే పశ్చాత్తాపము కలిగినటువంటి మనసు నీకు ఉండాలి. ఏ మనసు ఉండాలి? నీ తప్పును ఒప్పుకునేటువంటి మనసు నీలో ఉండాలి. ప్రభువా, నేను పాపిని, నా పాపాన్ని క్షమించు, నా పాపాన్ని తుడిచివేయి. గర్వం కలిగి ఉండకూడదు. నేను నీతిమంతుడిని, నేను నీతి కార్యాలు చేస్తున్నాను, నేను గొప్పవాడిని, నేను ఉన్నతుడిని, నేను ప్రార్థనా పరుడిని, నేను బైబిల్ వాక్యం చెప్పేవాడిని అనేటువంటి గొప్పలు ఉండకూడదు. దేవుని దగ్గరకు వచ్చేసరికి ఎలా ఉండాలంటే పశ్చాత్తాపము కలిగినటువంటి మనసు. ఏ మనసు? పశ్చాత్తాపము కలిగినటువంటి మనసు. ఆ మనసు ఆ యొక్క దొంగలో చూసాం మనం. ఈరోజు మనలో ఉందో లేదో చూసుకోవాలి. ఆ మనసు నేను కలిగి ఉన్నానా లేదా అనేది నువ్వు పరిశీలించుకోవాలి ఈరోజు. అందుకే ప్రభు అన్నాడు, నేడు నీవు కూడా నాతో పరదేశులో ఉందువు కాక. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా దేవుని యొక్క కృప చేత పరదేశులో ఉందుము కాక. పరదేశి కావాలా వద్దా? కావాలన్నప్పుడు ఒప్పుకోవాలి. మన పశ్చాత్తాపడాలి దేవుని ఎడల. మన తప్పులు ఒప్పుకోవాలి. కాబట్టి ఈ రెండవ మాట గుర్తుపెట్టుకోండి. మొదటి మాటగా దేవుడు మరి క్షమించే హృదయం కలిగి ఉండమన్నాడు, క్షమించే మనసు ఉండమన్నాడు. రెండవది వచ్చి ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే పశ్చాత్తాపం అంటే రక్షణకు కలిగిన మనస్సు, రక్షింపబడేటువంటి మనస్సు. పశ్చాత్తాపము, తప్పును ఒప్పుకునేటువంటి మనస్సు నీవు కలిగి ఉండాలి. హల్లెలూయా. మరి ఈ సమయంలో ప్రార్థన